ఆర్టీసీలో పెట్టేసి వారికి సంబంధించిన కన్సల్టెన్సీగా వాళ్ళని పెట్టి మా మీద ఆధిపత్యం చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే చిన్న చిన్న కారణాలతోని అనేక మందిని ఎవరైతే ఆర్టీసీ కార్మికులను వాళ్ళని తీసేశారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి అశ్వత్థామ రెడ్డి గారు? హలో, yes sir, we are getting you. Come on, speak out sir. ఇప్పుడు సమ్మె నోటీస్ పై చర్చిస్తున్నారా, ఆర్టీసీలో జరిగిన విధానాలపై చర్చిస్తున్నా, ప్రభుత్వం వ్యతిరేక కార్మిక వ్యతిరేక చర్చిస్తున్నా, పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వం పెట్టింది, పార్టీ పెట్టింది, కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అందరి కృషితో ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రధానమైన అంశాలు విలీనం ఒకటి, అపాయింటెడ్ ప్రకటించాల గురించి, పెండింగ్ అన్ని విధానాలు బకాయిల చెల్లింపులు, ఆర్టీసీ కార్మికులకు కేజీ టు పేజీ విజయం, కొన్ని అంశాలను వాళ్ళు క్రోడీకరించారు. ఆ రోజు ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా మేము తెలంగాణ మజ్దూరీలుగా రాష్ట్ర పెట్టి టీఆర్ఎస్ ను బొందబెట్టండి, కాంగ్రెస్ ను గెలిపించండి స్లోగన్ ఇచ్చిన వ్యక్తిని నేను ఫస్ట్. ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలే, ఈ ఒక హామీని నిలబెట్టుకోలే. సమ్మె చేయాల్సిన సందర్భం ఉంది, కానీ విధానం కరెక్ట్ లేదు. ఒక 3-4 కలిసి జనబలం లేని, కార్మిక బలం లేని వ్యక్తులు సమ్మెను జారీ చేసి మీరు మాతో కలిసి రండి, మీరు వస్తేనే సక్సెస్ అవుతుంది సమ్మె, లేకపోతే కాదని కార్మికులు ఒక ఉత్కంఠ రేపట్లేదు. నేను అడుగుతున్నా, ఆ రోజు నిజంగా మీకు కార్మికుల చిత్తశుద్ధి ఉంటే ఈ సమ్మె నోటీస్ ఇచ్చే ముందు ఎందుకు అన్ని సంఘాలతో మాట్లాడలేదు? అదే విధంగా మీరు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఏ సంఘంతోనైనా మాట్లాడినరా? అదే విషయము ఏ సంఘానికైనా మీరు సమ్మె నోటీస్ పంపినరా, మద్దతు కోరినరా? ఒకటే అడుగుతుంది నేను. ఇప్పటికీ సంఘాలకు మద్దతు కోరలే. నిన్న నాకు పంపిరు, 20 తారీఖు నాడు నాకు ఒకటి పంపిరు. మరి వెంకన్న గారు లైన్ లో ఉన్నారా? సార్ వస్తున్నారు లైన్ లో, ఇప్పుడు వస్తారు లైన్ లో. పిసిఆర్ లైన్ లో వచ్చారా వెంకన్న గారు, ఈదురు వెంకన్న గారు? వి ఆర్ ట్రైయింగ్ సార్, జస్ట్ ఈజ్ ఆన్ ద లైన్, జస్ట్ మేబీ హీ విల్ బి. నాకు నిన్న ఒక లెటర్ పంపిండు. మా జేసీ పక్షంలో 5 సంఘాలు ఉన్నాం మేము. వాళ్ళకు 3 రోజుల కింద పంపిరు వాళ్ళకి లెటర్లు. ఓకే, జేసీ చైర్మన్ నాకు నిన్న లెటర్ పంపాను. ఏమని? అశ్వత్థామరెడ్డి టీఎంయూ నాయకులు అంటే అశ్వత్థామరెడ్డికి హోదా లేదు. హలో, వినపడుతుంది సార్, చెప్పండి. కాకపోతే ఒక విషయం ఏంటంటే సార్, వాళ్ళకి మేనండి ఒకటే చెప్తున్నానండి సార్, కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి ఒకటి వెంకన్న అనే వ్యక్తి రీసెంట్లీగా రాజిరెడ్డి ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ అయ్యాడు. ఆయనకు ఎవరికి పరిచయం లేడు. సమ్మె ద్వారా పరిచయం అవుతా, టీవీల ద్వారా పరిచయం అవుతా ఒక ఆలోచనతోన దానికి మా బ్రదర్ మా థామస్ రెడ్డి గారు తోడై మాతో పాటు ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ గురించి చాలా విషయాలు రాసిండు. ఆయన బీఆర్ఎస్ చాలా చేసింది, చాలా బస్సులు ఉన్నదన్నాడు. నేను మీ టీవీలో మళ్ళీ డిబేట్ పెట్టండి, 10 ఏళ్ళ బీఆర్ఎస్ ఎన్ని బస్సులు ఉన్నది, ఇలా బీఆర్ఎస్ అపాయింట్ డే కూడా ప్రకటించిందని చెప్పాడు, అపాయింట్మెంట్ డే ప్రకటించిందని చెప్పాడు. ఇలా పేపర్లో తెలంగాణ అపాయింట్మెంట్ డేట్ ఎప్పుడు ప్రకటించింది? గవర్నర్ దగ్గర కొట్లాడి తెచ్చినాడు బిల్లు. అది ఎవరు తెచ్చిన కార్మికులందరూ తెలుసు. అదేవిధంగా వీళ్ళకి నిజంగా కార్మికులు చిత్తశుద్ధి అనుకోండి, అన్ని సంఘాలతో మాట్లాడాలి. ఇలా ప్రధానమైన తెలంగాణ మజూరు మా ఇంకా ఉందండి. దాంతోపాటు సిఐటి ఉంది, కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్, వాళ్ళ సమ్మె నోటీస్ ఇవ్వలేదు. ఐఎన్టీసీ సమ్మె నోటీస్ ఇవ్వలేదు. మాతో పాటు 5 సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వలేదు. 7 సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వలేదు. ఎవరిని సంప్రదించకుండా సమ్మె నోటీస్ జారీ చేసిన అంతరం ఏంటండి? సార్ ఇదే విషయంపై ఒకసారి అశ్వత్థామ రెడ్డి గారు మనం థామస్ రెడ్డి గారితో మాట్లాడదాం. థామస్ రెడ్డి గారిని అడుగుదాం. థామస్ రెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు మన అశ్వత్థామ రెడ్డి గారు చెప్తున్నారు అంటే సమ్మె నోటీస్ సంబంధించింది నిన్న నాకు అందింది అని చెప్తున్నారు. అలాగే ఏదైతే యూనియన్లు ఉన్నాయో